హలో ఫ్రెండ్స్, నమస్కార్. నేను ఈరోజు భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 9వ శ్లోకానికి భావాన్ని వివరిస్తాను. ఈ శ్లోక భావం ఏమిటంటే, సంజయుడు ఈ విధంగా అంటున్నాడు: శత్రువులను తప్పింపజేయు అర్జునుడు ఆ విధముగా పలికిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మతో, గోవింద నేను ఇక యుద్ధం చేయనని చెప్పి మౌనం వహిస్తాడు అని ఈ శ్లోక భావం. ఈ శ్లోక భావం వివరంగా ఏమనగా, ఈ శ్లోకంలో 2 పదాలు అర్జునుడికి సంబంధించి వాడబడినాయి. ఆ 2 పదాలు ఏమిటంటే, పరంతప అంటే శత్రువులను తప్పింపజేయు వాడు అని అర్థం. ఇంకో పదము అర్జున్ని ఈ విధంగా ఇంకో పదము వాడబడింది. ఆ పదం ఏమిటంటే ఋషికేశుడు అని అర్జున్ని సంబోధించడం జరిగింది. ఋషికేశుడు అంటే నిద్రను జయించిన వాడని అర్థం. ఈ శ్లోక భావం వివరంగా ఏమనగా, ఈ శ్లోకంలో అర్జున్ని ఋషికేశుడు అని సంబోధించడం జరిగింది. ఋషికేశుడు అంటే నిద్రను జయించిన వాడని అర్థం. నిద్రను జయించిన వాడంటే రాత్రిపూట నిద్ర లేకుండా ఉండడం కాదు అని అర్థం. అంటే అజ్ఞానం అని నిద్రను జయించిన వాడని అర్థం. మళ్ళా ఈ శ్లోకంలో అర్జున్ని పరంతప అని సంబోధించడం జరిగింది. పరంతప అంటే శత్రువులను తప్పింపజేయువాడు అని అర్థం. అర్జునుడు గొప్ప జ్ఞాని, గొప్ప యోధుడు. అటువంటి వ్యక్తి యుద్ధరంగంలో నేను యుద్ధం చేయనని చెప్పడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ శ్లోకంలో అర్జునుడు యుద్ధరంగంలో తన బంధువులను, గురువులను చూసి శ్రీకృష్ణ పరమాత్మతో అర్జునుడి యుద్ధరంగంలో తన బంధువులను, గురువులను చూసి వారిపై బాణాలు వేయలేక తన మనసు అంగీకరించగా అట్లే ఉండిపోతాడు. ఈ శ్లోకంలో అర్జునుడు యుద్ధరంగంలో తన బంధువులను, గురువులను చూసి వారిపై బాణాలు వేయడానికి అతని మనసు అనేది ఒప్పుకోదు. మళ్ళా శ్రీకృష్ణ పరమాత్మతో అర్జునుడు తన మనసులో ఉన్న తీవ్రమైన మానసిక సంఘర్షణను వ్యక్తపరుస్తూ నేను యుద్ధం చేయనని ఖచ్చితంగా చెప్తాడు. అర్జునుడు వంటి గొప్ప వీరుడు ఈ విధంగా చెప్పడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ విధంగా అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో యుద్ధం చేయనని చెప్పిన తర్వాత మౌనంగా ఉండిపోతాడు. ఈ విధంగా ఇది అతని మనసులోని తీవ్ర అయోమయాన్ని, నిస్సహాయతను తెలియజేస్తుంది. అర్జునుని మౌనానికి శ్రీకృష్ణ పరమాత్మ ఏమాత్రం పట్టించుకోడు. ఎందుకంటే అర్జునుడు తప్పుదారిలో ప్రయాణిస్తున్నాడని శ్రీకృష్ణ పరమాత్మకు తెలుసు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని సరైన మార్గంలో నడిపించడానికి సిద్ధపడతాడు. ఈ శ్లోకం తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానబోధ మొదలు పెడతాడు. ఈ శ్లోక భావం ఏమిటంటే, సంజయుడు ఈ విధంగా అంటున్నాడు: శత్రువులను తప్పింపజేయు అర్జునుడు ఆ విధముగా పలికిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మతో, గోవింద నేను ఇక యుద్ధం చేయనని చెప్పి మౌనంగా ఉండిపోతాడు అని ఈ శ్లోక భావం.